మార్చి 16 నుండి 31 మార్చి వరకు ఈ పక్షం రోజుల పాటుగా వారి గోచార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రెమెడీ చేసుకుంటే బాగుందో సవివరంగా చూద్దామండి. కుజ, బుధ, రాహు గ్రహాలు కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు. రవి, శుక్ర, శని మీన రాశిలో ఉన్నారు. శుక్రుడు 26 వరకు ఉంటారు. 27 మార్చి నుండి ఆయన మేషరాశికి వెళ్ళబోతున్నారు. గురుగ్రహం వక్రగతిని వదిలి ఆయన స్థిరంగా ఇక్కడ మిథునంలో ఉన్నారండి. సో ఇవి మేజర్గా మనం గ్రహస్థులు కనుక పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉండబోతుందో చూద్దామండి. సో వ్యక్తిత్వం, నిర్ణయాలు, భవిష్యత్తు ప్లానింగ్, అలాగే డబ్బు విలువలు, ఆత్మగౌరవం మీద ఇలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టే సమయం ఈ యొక్క సమయం అని చెప్పాలండి. అసలు ఈ పక్షంలో ఎలా ఉంటుందంటే, అసలు నేను ఎవరిని, నాకేం కావాలి, నేను ఏ డైరెక్షన్లో వెళ్ళాలి వంటి ప్రశ్నలు చాలా బలంగా మీ మైండ్కి మెదులుతూ ఉంటాయండి. ఒక్కోసారి ఎన్నో వస్తాయి, కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి. వెంటనే ఏదో ఒకటి మొదలు పెట్టాలనిపిస్తూ ఉంటుంది. కానీ వెంటనే ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ లేదా అజాగ్రత్త నిర్ణయాలు కనుక తీసుకుంటే తర్వాత కొంత చింత కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే పేషెన్స్, చాలా ఓపిక చాలా అవసరం అండి. ఏదైనా ఆలోచన వస్తే రాయండి. సో అది ఎదుటి వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంది, మీకు ఎంత బెనిఫిట్ అవుతుంది చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఏది పడితే అది మొదలు పెట్టకూడదు. మైండ్కి వచ్చిందని అన్ని ఆలోచించకుండా. స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే, ఈ పక్షంలో కొత్త సబ్జెక్టులు, కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషను, సైన్సు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటరు, ఆన్లైన్ టూల్స్, సో ఈ రకమైన కోర్సుల మీద మీరు ఆకర్షితులు అవుతారని చెప్పవచ్చు. మీరు మీ సొంత పద్ధతిలో చదువుకుంటారు. ఇది బాగానే ఉన్నా బేసిక్స్ క్లియర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. బేసిక్ బాగుండాలి, స్ట్రెంత్ ఉండాలి, అదే పిల్లర్. గ్రూప్ డిస్కషను, డిబేట్స్, ప్రజెంటేషన్ వాటిలో యాక్టివ్గా పాల్గొంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. బాగా చదువుకునే పిల్లలతో మీరు కనుక ఉంటే మీరు అలా తయారవుతారు. మరి ఉద్యోగం సంబంధించి అంటే జాబ్లో ఉన్న కుంభరాశి వారు ఈ పక్షంలో ఏంటంటే సొంత నిర్ణయాలు, స్వతంత్ర ఆలోచనలు, కొత్త ఐడియాలు ఎక్కువ వస్తాయి మీకండి. కొత్త ప్రాజెక్టు, కొత్త టీము, కొత్త రోల్ గురించి చర్చలు, ట్రాన్స్ఫర్ లేదా స్థాన మార్పులు, ఇలాంటి వాటికి సూచనలు కనపడుతూ ఉన్నాయండి. కొత్త రోల్లో కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. కొన్నిసార్లు బాస్ లేదా టీంతో ఓపెన్గా మీరు మాట్లాడే అవకాశం వస్తుంది. లేదంటే కనుక వారితో, టీంతో కానీ బాస్తో కానీ కొన్నిసార్లు మాటల తేడా కూడా రావచ్చండి. అప్పుడు నేనే కరెక్ట్ అనే మొండితనం ఉండకూడదు. సో ఆ మొండితనం తక్కువ చేసి ఫ్యాక్ట్ ఏంటి, వాస్తవాలేంటి, డేటాతోనే మీ పాయింట్ని కూల్గా ప్రజెంట్ చేయడం ఉత్తమం. బిజినెస్ కావచ్చు, స్టార్టప్ బిజినెస్ కావచ్చు, స్టార్టప్, ఫ్రీలాన్సింగ్ చేస్తున్న కుంభరాశి వారికి ఇది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేసే, కొత్త సిస్టమ్స్ పెట్టే, టెక్నాలజీ వాడుకునే పెంచే సమయం అని చెప్పాలండి. ఆన్లైన్ ప్రజెన్స్, వెబ్సైటు, యాప్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, వీటిపై కనుక మీరు ఫోకస్ పెంచితే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే రిస్క్ తీసుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువగా డబ్బు పెట్టకుండా దశల వారీగా పెట్టుబడులు పెట్టడం మంచిదిగా భావించాలి. మరి కుంభరాశి వారి ప్రేమ, వివాహం, ఫ్యామిలీ లైఫ్. సో లవ్ రిలేషన్లో ఉన్న కుంభరాశి వారు ఈ పక్షంలో తమ స్వేచ్ఛ,